నమస్కారం వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు బడ్జెట్లో పేదల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామన్న ప్రధానమంత్రి ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీలకు మోదీ దిశానిర్దేశం ఓల్డ్ సిటీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష 100 కోట్లతో పలు వంతెనలు నిర్మిస్తున్నట్లు వెల్లడి ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను వెంటనే విచారణకు స్వీకరించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం బదిలీ ప్రక్రియలో పూర్వపు జిల్లాను పరిగణలోకి తీసుకుంటామన్న మంత్రి సబితా రాష్ట్రాన్ని గుడుంబారహితంగా తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుడుంబా తయారీ అమ్మకందారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం. వివరాలు ప్రతి ఏడాది తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో పేదల ప్రయోజనాలే ప్రధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ కేంద్ర బడ్జెట్ 2023-24 సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిందన్నారు. బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని పేదలు మధ్యతరగతి ప్రజలతో మమేకమవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలతో చర్చలు జరపాలని ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేయాలని కోరారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేదల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ను తీసుకురావడం జరిగిందని ప్రధాని చెప్పారని అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా కొంతమంది వ్యక్తులు వ్యతిరేకిస్తారని ప్రధాని చెప్పారని, అయితే ఈసారి బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా బడ్జెట్ని స్వాగతించారని జోషి తెలియజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2023 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఘనంగా సత్కరించారు. व्यवस्थित रूप से किया है और भारत का जो एक आशा किरण करके उभर रहा है दुनिया में, उसके बारे में भी बहुत जो मेहमान आए हुए उन्होंने भारत का आज के परफॉर्मेंस देख के हर्ष व्यक्त किया है और हमारा जो ऑर्गेनाइजिंग अच्छी तरह से ऑर्गेनाइज किया है उसके बारे में भी हर्ष व्यक्त किया है. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ ఈరోజు చర్చ చేపట్టింది. చర్చను ప్రారంభించిన బీజేపీ ఎంపీ సిపి జోషి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ప్రపంచ ఫోరంలో భారత ప్రతిష్టను బలోపేతం చేయగలిగారన్నారు. సమాజంలోని ప్రతి వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతులు, యువకులు, పేదలు ఎన్నో ఆశలతో ప్రధాని మోదీ వైపు చూస్తున్నారని, వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పలువురు ఎంపీలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. अपनी बात को चूंकि समाप्त करने से पहले अपने विषय को आगे बढ़ाता हूं. हमने इस देश में देखा है कि आज वहां जिसके लिए मैंने बातचीत की थी, जैसे मुगल गार्डन को हटाकर अमृत उद्यान गया गया तो पूरे देश के लोगों में हर्ष का विषय हुआ. आज राजपथ को हटाकर कर्तव्य पथ किया गया. आज 7 रेसकोर्स को हटाकर अगर लोक कल्याण मार्ग किया तो पूरे देश के लोगों ने उसको अप्रिशिएट किया. ఇదిలా ఉండగా లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం, ధరల పెరుగుదలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదని అన్నారు. అగ్నిపథ్ పథకం సాయుధ బలగాలపై ప్రయోగించారని ఆరోపిస్తూ దాని ఘనత ఏంటని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్ ప్రసంగానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అడ్డు తగులుతూ కాంగ్రెస్ నేత నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. आदिवासियों ने कहा, वनवासियों ने नहीं, आदिवासियों ने, कि जो ट्राइबल बिल में हमें दिया जाता था वो आज छीना जा रहा है. तो बहुत सारी चीजें हमको सुनने को मिली, मगर मेन थ्रस्ट अगर मैं कहूं, मेन थ्रस्ट बेरोजगारी, महंगाई और किसान. उसमें एमएसपी थी, उसमें बीज की समस्या थी, किसान बिल की समस्या थी. अच्छा, अग्निवीर की भी बात लोगों ने, आपने अभी बोला कि अग्निवीर देश को फायदा पहुंचाएगा.
मगर हिंदुस्तान का युवा जो 4 बजे दौड़ता है, आर्मी में भर्ती होने के लिए दौड़ता है, वो आपकी बात से सहमत नहीं है। उनने हमसे कहा कि पहले हमें 15 साल की सर्विस मिलती थी, पेंशन मिलती थी, अब 4 साल के बाद हमें निकाल दिया जाएगा, कुछ नहीं मिलेगा, पेंशन नहीं मिलेगी। सीनियर ऑफिसर्स ने कहा कि हमें तो लगता है कि ये जो अग्निवीर योजना है ये आर्मी के अंदर से नहीं आई, ये कहीं और से आई है, ये आरएसएस से आई है, होम मिनिस्ट्री से आई है। ये सीनियर आर्मी के लोगों ने कहा है, मैं नहीं कह रहा हूं, कि हमें लगता है कि ये आर्मी के ऊपर ये योजना थोपी गई है और ये आर्मी को कमजोर करेगी। आर्मी के जनरल्स ने हमें कहा, जो रिटायर्ड हैं, उन्होंने हमें कहा, राहुल जी, हजारों लोगों को हम हथियार की ट्रेनिंग दे रहे हैं और फिर थोड़ी देर बाद उनको समाज में डाल रहे हैं। बेरोजगारी है, समाज में हिंसा बढ़ेगी। रूल 353 सर, रूल 353 किया है सर, नो एलिगेशन ऑफ डिफेमेटरी और इनक्रिमिनेटरी नेचर शैल बी मेड अनलेस यू हैव गिवन नोटिस। छोड़िए, वो तो प्रधानमंत्री के खिलाफ एलिगेशन लगा रहे हैं बिना नोटिस दिए, बिना कोई डॉक्यूमेंट दिए। सर ये रिकॉर्ड पर नहीं आना चाहिए सर, ये बिल्कुल रूल का उल्लंघन है। और क्या क्या बातें वो कह रहे हैं सर, मैं उसको रिपीट नहीं करना। रेकलेस एलिगेशन, बेसलेस एलिगेशन, इन वायलेशन ऑफ रूल्स, सर ये स्वीकार नहीं होना चाहिए। మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభ కూడా చర్చ చేపట్టింది. చర్చను ప్రారంభించిన బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి, ఉగ్రవాదం, ప్రపంచ శాంతి భద్రతలతో సహా సమస్యల పరిష్కారం కోసం ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని, ఇప్పుడు అది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఇన్నోవేషన్, టెక్నాలజీపై దృష్టి సారించి అందరికీ మౌలిక వస్తువులు కల్పిస్తూ ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. दुनिया की ओर देखती थी समस्या के समाधान के लिए, मगर दुनिया आज भारत की ओर देख रही है कि हर समाधान के लिए हर समस्या उत्पन्न, चाहे वो कोविड-19 हो, आतंकवाद हो या विश्व शांति का वार्ता भी हो। प्रधानमंत्री आवास योजना के अंदर अर्बन ये AHP वर्टिकल जो है 1,59,372 इकोनॉमिकली वीकर सेक्शन जो तेलंगाना के अंदर प्रधानमंत्री मोदी जी ने जो सैंक्शन दिया, मगर परंतु 10,917 हाउसेस इज ऑक्यूपेंसी हुआ है। सेम और प्रधानमंत्री आवास योजना AHP अफोर्डेबल हाउसिंग प्रोग्राम के नाते हैदराबाद के लिए हमारे मुख्यमंत्री तो बार बार बताते थे, जब तक हैदराबाद शहर के अंदर 1 लाख मकान हम बनाए नहीं देंगे तब तक वोट भी नहीं मांगेंगे, ये उनका ये वादा था। मगर आज बदौलत क्या है, हैदराबाद शहर के अंदर 1,71 हाउसेस वर्टिकल में सैंक्शन होने के बावजूद भी 3,722 मकानी ऑक्यूपेंसी हो, ये हैदराबाद शहर का, बीइंग द कैपिटल सिटी ऑफ तेलंगाना, दिस इज द फेट ऑफ तेलंगाना पीपल। और प्रधानमंत्री आवास योजना अर्बन BLC का जो स्कीम है, पूरे देश में 73.45 लाख हाउसेस जो BLC वर्टिकल से सैंक्शन हुए थे पूरा देश भर में, परंतु तेलंगाना राज्य में BLC वर्टिकल में एक भी मकान सैंक्शन नहीं हुआ। ये तैयार सरकार का BLC वर्टिकल जो सबसे पॉपुलर है उसमें तेलंगाना सरकार एक भी मकान ना प्रपोजल नहीं दिया, ये तेलंगाना सरकार का। మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా
మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, స్మార్ట్ సిటీలు వంటి పలు అంశాలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించలేదని రాజ్యసభలో విపక్ష ఎంపీలు అన్నారు. ప్రభుత్వం పేదల వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని దిగ్విజయ్ సింగ్, డెరిక్ ఓబ్రియాన్ ఆరోపించారు. బీజేడీకి చెందిన సస్మిత్ పాత్ర మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని లేవనెత్తారు. వెంటనే దాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. And the new president has come, and the position of Andhra Pradesh remains the same. There is no change, and there is no special category status. They have conveniently forgotten, and BJP also has conveniently forgotten, and leaving to lurch to the Andhra Pradesh. And sir, I request Rajya Sabha, chairman of Rajya Sabha, you being the chairman of Rajya Sabha, because it is very important, sir, the Prime Minister of this country, Manmohan Singh ji, on the floor of this house, Ramesh ji was present, on the floor of this house, has assured the house that the special category status would be granted, and it has been recorded by the SG also. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్ను వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే సీజీఐ ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే సాక్ష్యాలన్నీ ధ్వంసం అవుతాయని పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను బుధవారం ధర్మాసనం దృష్టికి తెస్తే వచ్చే వారం విచారణకు అనుమతిస్తామని సీజీఐ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు సమర్థించింది. అయితే సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు 3 వారాల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఉదయం హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రానికి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పాత బస్తీ అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరం నలుదిశలా విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతోందన్నారు. పాత బస్తీలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రి కేటీఆర్కు వివరించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో భాగంగా పాత బస్తీలోనూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికీ పలు ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని కేటీఆర్ చెప్పారు. 100 కోట్ల నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో రోడ్ వైడనింగ్ కార్యక్రమం కొంత సవాల్తో కూడుకున్నదని, అయితే రోడ్ వైడనింగ్ తప్పనిసరైన ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన మరిన్ని భూసేకరణ నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలి, విద్యుత్ శాఖలతో పాటు జిల్లా కలెక్టర్, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. 3 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను సీఎస్ శాంతికుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం హెచ్ఎండిఏ ఆర్డర్ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే వీటి సంఖ్యను 20కి పెంచాలని హెచ్ఎండిఏ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర 2,16 లక్షల రూపాయలు. బస్సుల్లో డ్రైవర్తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం ఉంది. బస్సు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ నెల 11 నుంచి నెక్లెస్ రోడ్, పారడైజ్ సర్కిల్, నిజాం కాలేజ్ ప్రాంతాల్లో ఇవి తిరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా మన్నేగూడలో బీజేపీ వర్క్షాప్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రధాని మోదీ, అమిత్ షాలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
15 రోజుల్లో 11,000 కార్నర్ మీటింగ్స్తో చరిత్ర సృష్టించబోతున్నామని ప్రకటించారు. సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అసలు బీజేపీ గురించి కేటీఆర్కి ఏం తెలుసని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో తెలంగాణతో కేసీఆర్కున్న బంధం తెగిపోయిందని బండి సంజయ్ అన్నారు. కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పగించిన చరిత్ర కేసీఆర్ సొంతమన్న ఆయన రాష్ట్రంలో ఎన్నికల హామీలు అమలు చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లే అర్హత కేసీఆర్కు లేదని సంజయ్ అన్నారు. లేని పరిస్థితి, చార్ట్ ఫీట్లు లేని కొనే పరిస్థితి లేరు, తల్లిదండ్రుల కోసం రోడ్డు మీద ఆందోళన పరిస్థితి, స్కావెంజర్ లేరు, ఉపాధ్యాయులు లేరు, హెడ్ మాస్టర్ లేరు, ఎంఈఓ లేరు, పాఠశాలల్లో అంటే వసతులు ఉంటే ఉపాధ్యాయులు లేరు, ఉపాధ్యాయులు ఉంటే స్కావెంజర్ లేరు, అందరూ ఉంటే కనీసం చార్ట్ ఫీట్లు కూడా లేని పరిస్థితి, అన్ని ఉంటే కనీసం తిండి కూడా లేకుండా తిండి కోసం ఇబ్బంది పడవచ్చు. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు తినన్నా లేదా భయపడే పత్రికలు తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఒక్కసారి విశ్వాసం ఉంది. కనీసం ఉపాధ్యాయులకు సాలరీస్ ఇస్తారంటే కనీసం సాలరీస్ ఇచ్చే పరిస్థితి. ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 317 జీవోలో భాగంగా వేరే జిల్లాకు బదిలైన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణలోకి తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రి సబితా తన కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రారంభమైన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు ఆమె. జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులందరికీ సమన్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే వచ్చిన 59,000 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బీసీల ఆత్మ గౌరవ భవనాలకు మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. కోకాపేటలో నిర్మిస్తోన్న యాదవ కురుమ ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కోకాపేటలో చేపట్టవలసిన రోడ్ల నిర్మాణం, వాటర్ లైన్ వంటి పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదవ కురుమ భవనాలకు ప్రహరీ గోడ, గేట్లు, ఆర్చీల నిర్మాణం కోసం అదనంగా నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. పనులన్నీ ప్రారంభోత్సవం నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పిల్లల చదువుల కోసం గురుకులాలు, ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మి, కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు వంటివి సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. अपने लिए कौन सोचते మన గురించి ఎవరు ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు నిన్ననే బడ్జెట్లో చెప్పాను, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు పెళ్లైతే ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మరి దాంట్లో 6,000 కోట్లు ఓన్లీ మన బీసీ బిడ్డలకు వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ये प्रोग्राम सारे हिंदुस्तान में किधर भी नहीं है, किधर भी जाओ हिंदुस्तान में बिजली नहीं मिलता, पानी नहीं मिलता. మన కోసం ఒక ఆత్మ గౌరవం భవనం కట్టాలంటే ఎవడు కూడా జాగిచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు కూడా చాలా ప్రభుత్వాలను అడిగినరు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అనేకమైనటువంటి ప్రభుత్వాలలో కూడా మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మేము ఒక కమ్యూనిటీలు కట్టుకుంటామంటే ఎవడు మనకి ఇయ్యలే. రాష్ట్రంలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించాలని, గుడుంబా తయారీ అమ్మకందారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. హైదరాబాద్లోని తన క్యాంప్ ఆఫీసులో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. నీరా కేఫ్కు అనుబంధంగా ఉన్న చిల్లింగ్ ప్లాంట్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్ అజయ్ రావు, డిప్యూటీ కమిషనర్లు డేవిడ్ రవికాంత్, కేఏబి శాస్త్రి, సహాయ కమిషనర్ చంద్రయ్య, ఈఎస్లు విజయభాస్కర్ పాల్గొన్నారు. హాయ్ మామ్.
మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేశాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మానవుడు నిరంతర విద్యార్థి అని, జీవితంలో ఏదైనా సాధించాలనే ప్రయత్నాన్ని ఓ సాధనగా మలచుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా వల్లభ్ నగర్లో షెడ్యూల్ కులాల విద్యార్థులకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న వారు శక్తి వంచన లేకుండా చదవాలని సూచించారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఉద్యోగం రానివారు నిరాశ చెందవద్దని, జీవితంలో అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం నిరుపేద శిక్షణార్థుల కోసం 33 జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఉద్యోగాల శిక్షణకు వచ్చే విద్యార్థులను ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని నిబంధన పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజన్ నందలాల్ పవార్, రమేష్ గౌడ్, గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24 అన్నదాతకు అండగా, బడుగు వర్గాలకు బాసటగా నిలిచిందని, సంక్షేమ పథకాలకు భారీ నిధులు కేటాయించడం వల్ల నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, వరంగల్ జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీతో తమ జీవితాలు మెరుగుపడతాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికే కాకుండా చేపల పెంపకం, గొర్రెల పెంపకం, పాడి పశువుల పెంపకం, పామాయిల్ సాగుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడాన్ని గుర్తు చేస్తూ రైతు సంక్షేమ ప్రభుత్వంగా అభివర్ణించారు. కొత్త ఈహెచ్ఎస్ విధానం అమలుపై ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ఊరు మనబడి కింద పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు తీటుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 3 దశలలో చేపట్టిన కార్యక్రమానికి కూడా నిధులు కేటాయించడం శుభ పరిణామం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలనే ఒక భావనతోటి అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ ఉపయోగపడాలని మరి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి రైతులందరికీ కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసి రైతులందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. బీసీల సంక్షేమం కోసం 6,000 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు దాదాపు ఒక 6,000 కోట్లు సరిపోవని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. అందరికీ శుభవార్త చెప్పే విధంగా ఖాళీ జాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించుకోవడం కోసం 3 లక్షలు కేటాయించడం హర్షించదగ్గ విషయం. ఐటీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి కూడా నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయం. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కొద్దిగా సమంజసంగా ఉంది. రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సగటు తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చాలా ఎక్కువ స్థాయిలో ఉండటం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా వారు పేర్కొనడం జరిగింది. మాలాంటి బడుగు బలహీన వర్గాలకు మాకు ఎంతో సహకరించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి దళిత బంధుల లబ్ధిదారులు అందరూ వినియోగించుకొని అందరూ బాగుండాలని కోరుచున్నాను. 10,000, 12,000 ఉండే బడ్జెట్ ఈరోజు 2,90,000 బడ్జెట్ అయిందంటే దేశంలోనూ ఎక్కడ లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఎంత అగ్రగామిగా నిలుస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. బంగారు తెలంగాణ అనేది కేసీఆర్ నాయకత్వంలో ఎంత ముందుకెళ్తుందో దీన్ని బట్టి మేము రైతులము చాలా హర్షిస్తున్నాం. గత 3 బడ్జెట్లలో కూడా విద్యారంగానికి 13,000 కోట్ల నుంచి 16,000 కోట్లకు పెంచారు. 16,000 కోట్ల నుంచి ఈ బడ్జెట్లో 19,093 కోట్ల రూపాయలకు మొత్తం విద్యారంగానికి నిధులు కేటాయించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈసారి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అని అంటే దరిదాపు 500 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీలలో ఫెసిలిటీస్ కల్పించడానికి కేటాయించారు. ఈ బడ్జెట్లో మాత్రం 2021కి 2024 ప్రకారం మినిమం 10,000 కోట్లు అడిషనల్గా పెంచడం జరిగింది. 2021లో 17,727 కోట్లు అయితే ఇలా 26,830 కోట్లు అంటే 10,000 కోట్లు అడిషనల్ కంటే ఎంత మొత్తంలో పెంచినట్టు.
తెలంగాణ నుంచి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి చెప్పడం సరికాదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అసెంబ్లీ పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ యూనివర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో భూమి ఇచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల క్రితం నిర్ణయించిన రిజర్వేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ అంశాన్ని రామపాలయ సందర్శనకు వచ్చిన సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆమె ఎస్టీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం 5 ఏళ్లుగా పెండింగ్లో పెట్టిందని ఆమె గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కట్టుబడిందని సత్యవతి రాథోడ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఐటీఐఆర్ ఏర్పాటుకు నిధులు ఇవ్వడం లేదంటూ కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడం సరికాదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఐటీఐఆర్పై బహిరంగ చర్చకు రావాలంటూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా చేయాల్సిన పనులను చేయకుండా పదే పదే కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేయడం పద్ధతి కాదని హితవు పలికారు. ఐటీఐఆర్పై కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెప్తోందని ఆరోపించారు. ఐటీఐఆర్ కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేయకుండా మళ్లించిందని అన్నారు. ఎమిలిబన్ బస్టాండ్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో నిర్మాణం ఎందుకు చేపట్టలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టోను రూపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మేడారం నుంచి యాత్రను ప్రారంభించిన రేవంత్ ఈ ఉదయం రామపాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 2వ రోజు యాత్రను చేపట్టారు. ఈ రోజు ఆయన ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్వరాష్ట్ర సంక్షేమాన్ని పక్కనబెట్టి సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో ఉన్నారని విమర్శించారు. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించే అవకాశాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ఈరోజు లోక్సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. గతేడాది అక్టోబర్లో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కమిషన్ ఇప్పటికే పనిచేయడం ప్రారంభించిందని, కమిషన్కు అవసరమైన సదుపాయాలను, సిబ్బందిని సమకూర్చినట్లు మంత్రి చెప్పారు. కమిషన్ సమర్థవంతంగా పనిచేసేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడిందని కేంద్ర మంత్రి వివరించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీకి చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇప్పటివరకు 1100కు పైగా నిరాధార వార్తలను ఛేదించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు లోక్సభలో లిఖితపూర్వకంగా తెలిపారు. ఇప్పటివరకు 37,000కు పైగా ఫిర్యాదులను పీఐబీ కౌంటర్ చేస్తుందని మంత్రి చెప్పారు. నకిలీ వార్తలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చట్టబద్ధమైన సంస్థాగత యంత్రాంగాల్ని కలిగి ఉందన్నారు. మీడియా నిబంధనలను ఉల్లంఘిస్తే కేంద్ర ప్రభుత్వం, ప్రెస్ కౌన్సిల్ తగిన చర్యలు తీసుకుంటాయని అనురాగ్ సింగ్ హెచ్చరించారు. పర్యావరణ హిత ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగంలో భారత్కు ముందు వరుసలో ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇండియా ఎనర్జీ వీక్లో భాగంగా బెంగళూరులో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ మాట్లాడుతూ భారీ జనాభా ఉన్న భారతదేశంలో ప్రతిరోజు 60 మిలియన్ల మంది పెట్రోల్ బంకులకు వెళ్తారని అన్నారు. ఒక రోజుకు దేశంలో విద్యుత్ వినియోగం 5 మిలియన్ బ్యారెల్ క్రూడ్తో సమానమని పేర్కొన్నారు. దేశంలో ఇంధన వినియోగం రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. Vulnerable to ensure that they are cushioned from the volatility that turbulence globally can cause them. The Asian Ministerial Roundtable has always been a meaningful platform for dialogue between producers, consumers and international organizations to join the energy debate issues which confront the Asian and the global energy sector. Our interaction జేఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు 100% సాధించగా ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 5 విద్యార్థులున్నారు. అభినవ చౌదరి, మాజేటి అభినీత్,
దుగ్గినేని యోగేష్, గుత్తికొండ అభిరామ్, వివాలా చిద్విలాస్ రెడ్డి 100% సాధించారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జేఈ మెయిన్స్ 2023 తొలి విడత పరీక్షలు జరగ్గా 8.5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. జేఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. తొలి విడత పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడతకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చివరిగా ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బడ్జెట్లో పేదల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామన్న ప్రధానమంత్రి. ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీలకు మోదీ దిశానిర్దేశం. ఓల్డ్ సిటీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. 100 కోట్లతో పలు వంతెనలు నిర్మిస్తున్నట్లు వెల్లడి. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం. పిటిషన్ను వెంటనే విచారణకు స్వీకరించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. బదిలీ ప్రక్రియలో పూర్వపు జిల్లాను పరిగణలోకి తీసుకుంటామన్న మంత్రి సబితా. రాష్ట్రాన్ని గుడుంబారహితంగా తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. గుడుంబా తయారీ అమ్మకందారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం.